నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. మేడారం జాతర అయిపోయి ఒక 5 రోజులు గడవక ముందే కొత్త విస్తురపోయే నిజాలు కనిపిస్తూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. అసలు మేడారం జాతరలో ఏం జరిగింది? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ నోటీస్ ఎందుకు ఇచ్చింది? సుమోటో కేసు కింద చెయ్యాలి అని ఎందుకు చెప్పింది? అసలు మేడారం జాతరలో ఆ రోజు చెప్పుకున్నట్టుగా నిజమే జరిగిందా? సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు నిజాలేనా? నిజాలు లేనిది నేషనల్ కమిషన్స్ ఫర్ ఉమెన్ ఎందుకు రియాక్ట్ అయింది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారి, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అంటే మేడారం జాతరలో 250 కోట్ల రూపాయలతోటి 100 కోట్లు గద్దెలకైంది, 150 కోట్లు అభివృద్ధి పనులకైనాయి అని చెప్పినటువంటి ప్రభుత్వం అక్కడ కనీస సౌకర్యాలు లేక ఒక ఆడబిడ్డకు అవమానం జరిగింది, ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగిందని ఫలానా పత్రికలు కొన్ని రాసుకుంటూ వచ్చినాయి. దానికి సంబంధించినటువంటిదే ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. నా వెనక కనిపిస్తూ ఉన్నది. మేడారంలో బయటకు రాని ఘోరాలు, సమ్మక్క సాక్షిగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, జంపన్న వాగు పక్కనున్న మామిడి తోటలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, ఛత్తీస్గఢ్కు చెందిన యువకుల దుశ్చర్య, జనవరి 29న రాత్రి వాష్రూమ్ కోసం మామిడి తోట వైపు వెళ్ళిన బాలిక క్వశ్చన్ మార్క్, బాలిక వెంటే వెళ్ళిన యువకులు క్వశ్చన్ మార్క్, బాలిక తిరిగి రాకపోవడంతో ఆచూకీ కోసం వెళ్ళిన కుటుంబ సభ్యులు, తోటలో అప్పటికి అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక క్వశ్చన్ మార్క్, కోపంతో దొరికిన యువకులను చితకబాదిన కుటుంబ సభ్యులు, తప్పించుకున్న కొందరు యువకులు, ఇద్దరిని పట్టుకున్న పోలీసులు అంటూ కూడా క్వశ్చన్ మార్క్తో వార్తనిచ్చింది న్యూస్ లైన్ తెలంగాణ. బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, విషయం బయటకు పొక్కకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేసిన ప్రభుత్వ యంత్రాంగం క్వశ్చన్ మార్క్, ఘటన మొత్తాన్ని కవర్ చేసిన ఓ ప్రముఖ శాటిలైట్ ఛానల్ క్వశ్చన్ మార్క్, విషయం బయటికి రాకుండా ఓ మీడియా మొత్తాన్ని మేనేజ్ చేసినట్లు సమాచారం, విషయం బయటికి రాకుండా మేడారం జాతర చూడ్డానికి వెళ్ళిన ప్రత్యేక సాక్షులు చెప్పిన సంచలన విషయాలంటూ కూడా ఒక కథనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ సమ్మక్క సాక్షిగా జంపన్నవాగు తీరాన పసిమొగ్గ చిరిమివేయబడింది, కోట్లాది మంది భక్తులు కొలిచే గడ్డపై రక్షణ కవచంలా ఉండాల్సిన పోలీసుల నీడలోనే ఒక 13 ఏళ్ల బాలికపై ఛత్తీస్గఢ్ మృగాలు సామూహికంగా విరుచుకుపడ్డారు. ఇది కేవలం ఒక అఘాయిత్యం మాత్రమే కాదు, ఒక పవిత్ర జాతరలో భక్తుల భద్రతకు జరిగిన ఘోర పరాజయం. ఘటన జరగడం దారుణం, అంతకంటే దారుణం ఆ విషయాన్ని సమాధి చేయాలని చూడడం. జాతర ప్రతిష్ట దెబ్బతింటుందన్నా లేక ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందన్నా ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ దగ్గరున్న ఫుటేజ్ని సైతం బయటకు రాకుండా తొక్కిపెట్టేంత మేనేజ్మెంట్ తెలివితేటలు నిందితులను కఠినంగా శిక్షించడంలో ఎందుకు చూపలేదు అంటూ కూడా ఒకటి ఇక్కడ డాబర్ రెడ్ ఇక్కడ కామెంట్లు కూడా జర్నలిస్ట్ శంకర్ గౌడ్ పెట్టినటువంటి హైడ్ అండ్ ఎక్స్పోజ్ కింద పెట్టినటువంటి దానికి ఇక్కడ డాబర్ రెడ్ పేస్ట్ వాళ్ళ షాప్లోనే చిన్న పాపను రేప్ చేసిరు అన్నట్టు కూడా ఒక కామెంట్ సెక్షన్లో ఉన్నది. అయితే 150 కోట్ల రూపాయలు ప్రజా సౌకర్యాల కోసం ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటే ఆ బాలిక మాడి తోట వైపు ఎందుకు వెళ్ళింది? అసలు అక్కడ అన్నిటికీ సౌకర్యాలు కరెక్ట్గానే కల్పించి ఉంటే అక్కడ ఈ అఘాయిత్యం ఎలా జరిగింది? వందలాది మంది పోలీసుల అధికారులను పెట్టి అక్కడ హల్చల్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అఘాయిత్యం జరిగింది? ఇన్ని రోజులు దీని మీద ఎందుకు మాట్లాడలేదంటే సివియర్గా ఎవరైనా రెస్పాండ్ అయితే మాట్లాడదామని చెప్పేసి మాట్లాడలేదు. ఒకసారి మీకు ఆ ఫుటేజ్ కూడా చూపిస్తా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ పెట్టినట్టుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ప్రెస్ రిలీజ్, ఎన్సీడబ్ల్యూ టేక్స్ కాంగ్నిజెన్స్ ఆఫ్ అలైడ్ సెక్షువల్ అసల్ట్ ఎట్ మేడారం జాతర, తెలంగాణ ఎంక్వైరీ కమిటీ కన్సిస్టెడ్. 4 ఫిబ్రవరి 2026 న్యూఢిల్లీలో
ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ టేకెన్ cognizance of report circulating in the media on social media platform regarding an alleged sexual assault of 13 years old girl during the recent Sammakka Saralamma Jatara festival at Medaram in Mulugu district, Telangana. Some media antu kuda okati ikkada this take serious note of the matter. Srimati Vijaya Rahatkar, no honorable chairperson of National Commission for Women, has constituted ఎంక్వైరీ కమిటీ అని కూడా చాలా మందిని డెలీనా కాంగుడో మెంబర్ ఎన్సిడబ్ల్యూ తర్వాత ఈ కొంతమందిని లీగల్ సర్వీసెస్ కోసం కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఏం మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద మంత్రి సీతక్క గారు రెస్పాండ్ కాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక శాటిలైట్ ఛానల్ దగ్గర ఉన్నటువంటి విజువల్ని కూడా ఒత్తి ప్రయత్నం చేసి అది బయటికి రాకుండా చేసేంత చురుకుదనం చూపించినటువంటి ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు, తర్వాత అక్కడికే విఐపి సెక్షన్లో ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు. ఆ రాజకీయ నేతలు కూడా ఎందుకు ఈరోజు శాటిలైట్ ఛానళ్ళలో తొక్కే ప్రయత్నం చేశారు? ఎందుకు తెలంగాణ పబ్లిక్ కానీ భారతదేశ యువత కానీ శాటిలైట్ ఛానల్ను వద్దు, యూట్యూబ్ ఛానల్ డిజిటల్ ఛానల్లే బుద్దు అని ఎందుకు అంటున్నారంటే ఇమ్మీడియట్గా ఎవరికి భయపడకుండా డిజిటల్ ఛానళ్ళు రిలీజ్ చేసేస్తున్నాయి. శాటిలైట్ ఛానల్ అలా కాదు, మేనేజ్మెంట్ ఉంటుంది, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున పోతుంది. అసలు ఒక శాటిలైట్ ఛానల్ దగ్గర ఫుటేజ్ని ఒత్తిపెట్టడానికి కారణం ఏంది? అసలు ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఘనంగా మేడారం జాతర నిర్వహించినని చెప్పి గప్పాలు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అక్కడ సీతక్క గారు, ఏంటిది 13 ఏళ్ల బాలిక మీద విచక్షణ రహితంగా అఘాయిత్యం జరిగిందని లబోదిబోం అంటుంటే ఈ గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి వార్తలను కప్పేసే ప్రయత్నం ఎన్ని రోజులు? ఇంకా కనీసం ముఖ్యమంత్రి గారు రారు, అక్కడ భద్రత సామాన్యులకు ఉండదు. మళ్ళీ మీదికెళ్ళి సీతక్క గారు మాట్లాడుతూ మమ్మల్ని ఏమైనా అసౌకర్యాలుంటే క్షమించండి అని మాట్లాడతారు. అసౌకర్యాలు అంటే ఏంది? అసౌకర్యం కలగడం అంటే ఏంది? సామాన్యుల మీద రేపులు జరగడమా? సామాన్యుల మీద బస్సుల కోసం వెయిట్ చేయడమా? సామాన్యులు ఇబ్బందులు పడటమా? మీ ఉద్దేశంలో అసౌకర్యం ఏంటి? అసలు 13 ఏళ్ల బాలిక మీద జరిగినటువంటి అఘాయిత్యానికి కఠినంగా శిక్షించాల్సినటువంటి పోలీస్ అధికారులు ఈరోజు ఆ నేరస్తులను పట్టుకున్న తర్వాత ఎక్కడ అరెస్ట్ చేసిరు? అసలు ఏం చేసిరు వాళ్ళని? అసలు ఈ విషయాన్ని పొక్కకుండా చేయడానికి కారణం ఏంది? నిజానికి జాతరకు ఒక చెడ్డ పేరు వస్తుందనా, లేకపోతే ప్రభుత్వం నిర్వహించలేకపోయింది, భంగుపాటు పడ్డది, ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒక వస్తుందనే వార్త విషయంలో మీరేమైనా వెనకడిగేసిరా? అసలు అన్నిటికన్నీ ఉంటే ఆ వాష్రూమ్ కోసమని ఆడబిడ్డ ఎందుకు మామిడి తోట సైడ్ పోయింది? అన్నిటికి సౌకర్యాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు 150 కోట్లు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, మరి ఎవరి జోబులోకి పోయినాయి ఈ పైసలు? 100 కోట్లు పెట్టి గద్దెలం కట్టినామని చెప్పినటువంటి మీరు 150 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి? ముఖ్యమంత్రి గారి జేబులోకి పోయినాయా? మంత్రుల జేబులోకి పోయినాయా? దేవాదాయ శాఖ జేబులోకి పోయినా? ఎవరి జేబులలోకి పోయినాయి? ఆ బిడ్డకు న్యాయం చేయాల్సినటువంటి వారెవరు? ఆ బిడ్డకు అసలు ఏం జరిగింది? ఆ బిడ్డ ఎలా ఉంది ఇప్పుడు? ఆ బిడ్డ మీద ఇప్పుడు సీరియస్గా నిజమా అబద్ధమా అసలు ఏం జరిగింది అనే దాని మీద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రెస్ రిలీజ్ చేసి దీని మీద సీతక్క గారు మాట్లాడాలి. చిన్న ప్రెస్ మీట్లు పెట్టి శాల్వాలు కప్పి కాన్వాయ్ల గురించి మాట్లాడినటువంటి సీతక్క గారు ఈ విషయం మీద బయట మాట్లాడాలా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలా, ఏం జరిగింది అనేది నిజ నిర్ధారణ జరగాల. అక్కడ ఆడబిడ్డలు వనదేవతలను పూజించుకోవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగింది. ఇంకెక్కడున్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి సేఫ్టీ? ఈ ప్రభుత్వం రాగానే గుళ్ళ మీద దాడులు, మర్డర్లు, రోడ్ల మీదనే గన్ కల్చర్ మొదలైంది, రేపులు స్టార్ట్ అయినాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకేడున్నదండి? హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారి సంఖలోనే హోమ్ మినిస్ట్రీ పెట్టుకున్నారు. ఇంకెక్కడా మరి ఈ హోమ్ మినిస్ట్రీ అనేది ఎలా పనిచేయాలి తెలంగాణ రాష్ట్రంలో? అసలు అంటే తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్ట్రీ చేసేటువంటి అంత ఓపిక, అంత వ్యక్తిత్వము, అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరా?
ఆ రాజకీయ అనుభవానికే వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఒక మంత్రి పదవి చేపట్టలే. మరి ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యా శాఖ మంత్రి కావాలా, ఒక హోమ్ మినిస్టర్ కావాలా? మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు చాలా రోజు రోజుకు పేటరేగిపోతూ ఉన్నాయి. ఈ ఇష్యూ మీద ఎవరు ఇప్పటి వరకు మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటుగా కనిపిస్తూ ఉన్నది, చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఆ శాటిలైట్ ఛానల్ ఎవరు? ఆ శాటిలైట్ ఛానల్ ఉన్నటువంటి ఫుటేజ్ ఏది? ఒకసారి రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజం కూడా అగ్గై రాజుకుంటుందనే భయమా? ఈ విషయాలు ఎంతవరకు అని దాపెడతారు? అసలు 13 ఏళ్ల బాలిక ఎలా ఉంది ఇప్పుడు? మేడారం జాతరకు వచ్చినటువంటి భక్తుల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరగడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.